నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ జులై మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? కర్కాటక రాశి వాళ్లకు ఈ జులై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. హ్మ్. చాలా బాగుంది. చేపట్టిన అన్ని పనులలోనూ విజయము సాధించి తీరుతారు. ఓకే. ఏది అనుకున్నా విజయమే కలుగుతుంది గాక. హ్మ్. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేటువంటివి వీళ్ళకు బాగా కలిసొస్తాయి. హ్మ్. ఎవరికైనా ఒకే వైపు నుంచి మాకొక ఆదాయం వస్తుంది ఒక దానింబడి. హ్మ్. ఇగో ఈ 2 చోట్ల వస్తుంది అని చెప్పగలుగుతాం. హ్మ్. ఈ మాసంలో వీళ్లకు అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది. హ్మ్. అన్ని వైపుల నుండి వస్తుంది గాక. హ్మ్. అవసరానికి సరైనటువంటి సమయానికి ధన సహాయం అనేటువంటిది అందుతుంది వీళ్లకు. హ్మ్. లభిస్తుంది. వ్యాపారులకు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. హ్మ్. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం హ్మ్. జరుగుతుంది. తద్వారా ఆనందించడం కూడా ఉంటుంది. ఓకే. మిత్రులతో శుభకార్యాలకు హాజరు కావటం, హ్మ్. తద్వారా సంతోషము, ఆనందాన్ని కలుగజేసుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది గాక. హ్మ్. ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉంటారు గదా! హ్మ్. డబ్బులిచ్చి ఇవ్వడము, చేయటము. ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు పొందుతారు. హ్మ్. వీళ్ళకు కూడా ఫైనాన్స్ చేసుకునేటువంటి వాళ్ళకు చాలా బాగుంది ఈ మాసం అంతా గూడా. ఓకే. కుటుంబ వాతావరణం అంతా గూడా ఉత్సాహముగా ఉంటుంది. హ్మ్. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. హ్మ్. ప్రయాణం చేసినారు అంటే, అక్కడ ఎవరో కావాల్సినటువంటి వ్యక్తులు కలవటము గానీ, లేకపోతే ఓకే. లోన్‌లు శాంక్షన్ చేసేటువంటి వాళ్ళు కలవటము, ఏదో ఒక రకంగా హ్మ్. లాభమే ఉంటుంది గాక. హ్మ్. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన మంచి లాభాలు ఉంటాయి. ఓకే. ఈ భూములు క్రయ విక్రయాలలో హ్మ్. మంచి లాభాలు ఉంటాయి. హ్మ్. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటము చాలా మంచిది. హ్మ్. అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వీళ్ళకు ఈ హ్మ్. మాసమంతా గూడా. కర్కాటక కాబట్టి రాశి. చాలా యోగవంతముగా ఉన్నది. ఆ! ఇక రంగులు, దిక్కులు, దైవారాధన విషయం చెప్పండి. దైవారాధన హ్మ్. అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి దేవుడు ఎవరైతే వాళ్ళను ఆరాధించుకోవటం చాలా ముఖ్యమైనటువంటి పని. హ్మ్. ఇక రంగుల విషయానికి వచ్చేటప్పటికి తెలుపైన, హ్మ్. స్నఫ్ కలర్ అయినా 2 వేసుకుంటే చాలా యోగవంతముగా ఉంటుంది. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళు. ఓకే. చాలా యోగవంతముగా హ్మ్. ఉంటుంది. దిక్కులు అన్ని దిక్కులు పనికొస్తాయి గాక. ఓకే. అదండి విషయం. కర్కాటక రాశి వారికైతే మాసం అంతా చాలా బావుంది. ఇక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా, అనుకున్న తడవుగా జరగాలి అంటే దైవారాధన విషయంలో మీ కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే మీకు తెలుపు కానీ, అలాగే స్నఫ్ కలర్ అన్నట్టుగా చెప్తున్నారు రంగుల విషయం. దిక్కులు అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ మనకి జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే దానికి తగ్గ ఫలితం చాలా బావుంటుంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే జాతకాల పరిశీలన కోసం గురువుగారు అపాయింట్మెంట్ ఇస్తారు. చక్కగా జాతకాలను చూపించుకొని పరిహారాలు చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.